చిత్ర పరిశ్రమలో హీరోల ఎఫైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి కాకముందు అలాగే పెళ్ళైన తర్వాత హీరోయిన్లతో ఎఫైర్లు సాగించిన వారు ఎందరో ఉన్నారు. భర్త బండారాలు తెలిసి విడాకులు ఇచ్చిన వారు ఉన్నారు. పరువు కోసం అలాగే సంసారాలను నెట్టుకొస్తున్న వారు ఉన్నారు. సెలబ్రిటీలే కాదు, మామూలు మగాళ్ళు కూడా ఎఫైర్లు పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి సంఖ్యకు లెక్కే లేదు. ఈ నేపథ్యంలో మగాళ్ళ ఎఫైర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ నటి దర్శకురాలు జీవిత రాజశేఖర్. వివరాల్లోకి వెళ్తే జీవిత రాజశేఖర్ అసలు పేరు పద్మ. కర్నూలు జిల్లా శ్రీశైలం ఆమె స్వస్థలం. జీవితకు ఒక అక్క, ఒక అన్నయ్య, ఒక చెల్లెలు ఉన్నారు. ఆమె తాతగారు మాజీ ముఖ్యమంత్రి మహానటుడు నందమూరి తారక రామారావు వద్ద అకౌంటెంట్గా పనిచేసేవారు. ఆ పరిచయాల నేపథ్యంలోనే తమిళ దర్శకుడు టి రాజేంద్ర తెరకెక్కించిన ఉరవై కార్తకిలి చిత్రంలో జీవిత వెండితెరకు పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే ఆమె నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవితకు వరుస అవకాశాలు దక్కాయి. 1980వ దశకంలో కోలీవుడ్లో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అనంతరం తలంబ్రాలు చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఆమె డామిట్ కథ అడ్డం తిరిగింది, ప్రజాస్వామ్యం, ఆహుతి, స్టేషన్ మాస్టర్, తిరగబడ్డ తెలుగు బిడ్డ, సిరిపురం చిన్నోడు, మిస్టర్ హీరో, జానకి రాముడు, అంకుశం, మగాడు తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. తన నటనతో ప్రత్యేక గుర్తింపు సాధించి టాలీవుడ్లోనూ విజయవంతమైన కెరియర్ను కొనసాగించారు. ఈ క్రమంలో తలంబ్రాలు, అంకుశం, ఆహుతి, మగాడు తదితర చిత్రాల్లో తనతో కలిసి నటించిన యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్తో జీవిత ప్రేమలో పడ్డారు. అనంతరం ఇద్దరు వివాహం చేసుకొని వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. ఈ దంపతులకు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహం అనంతరం కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ నటనకు కొంత విరామం ఇచ్చిన జీవిత దర్శకురాలుగా మరియు నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారు. శేషు, సత్యమేవ జయతే, మహంకాళి, శేఖర్ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినీ వ్యక్తిగత జీవితాల్లో డాక్టర్ రాజశేఖర్కు అండగా నిలుస్తూ పలు కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మనసులో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే స్వభావం, ముక్కుసూటి వైఖరి కారణంగా జీవిత రాజశేఖర్ పలుమార్లు వివాదాల్లో నిలిచారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ తన అభిప్రాయాలకు కట్టుబడి ఉండే వ్యక్తిగా ఆమెకు గుర్తింపు ఉంది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. నేను జీవితంలో ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టను. నేను చాలా మొండిదాన్ని అని చెప్పారు. అలాగే నవభారతం సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకున్నారు. షూటింగ్ కోసం ఒంగోలుకు వెళ్ళాం. షూట్ పూర్తయ్యాక హోటల్కు వెళ్ళిన రాజశేఖర్ తన గదిలో ఒక యువతి ఉండడాన్ని చూసి వెంటనే నా గదికి వచ్చి ఆ విషయం చెప్పారు. ఆమె తన అభిమానినని చెప్పి గదిలోకి వచ్చిందని, ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళడం లేదని చెప్పారు. ఆ తర్వాత నేనే ఆమెను అక్కడి నుంచి పంపించేశాను అని జీవిత వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూలో దాంపత్య జీవితంపై కూడా జీవిత రాజశేఖర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన నా దగ్గర ఏ విషయాన్ని దాచరు. చాలామంది అమ్మాయిలు బాగున్నారని చెప్పినా వాళ్ళలో ఎవరిని కావాలని ఎప్పుడూ పట్టుబట్టలేదు అని చెప్పారు. అలాగే సంబంధాల్లో నిజాయితీ గురించి మాట్లాడుతూ ఇప్పటి కాలంలో ఎవరు శ్రీరామచంద్రులా ఉండరని నేను చేసే చాలా షోలలో చెప్తూ ఉంటాను. ఒక వ్యక్తి మరో అమ్మాయితో బహిరంగంగా తిరుగుతూ తనకు ఎఫైర్ ఉందని గర్వంగా చెబితే అలాంటి వ్యక్తితో కలిసి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఒకరి వ్యక్తిగత తప్పులను, ఆకర్షణతో జరిగిన విషయాలను పెద్ద సమస్యగా మార్చాల్సిన అవసరం లేదని జీవిత అభిప్రాయపడ్డారు. అయితే భర్త మరో పెళ్లి చేసుకొని మరో కుటుంబాన్ని ఏర్పాటు చేసి భార్యను, పిల్లలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం అలాంటి బంధంతో కొనసాగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భార్యాభర్తల మధ్య సమానత్వం ఉండాలని జీవిత రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. భర్త చేసిన తప్పును భార్య చేస్తే అంగీకరించాల్సిందే. ఒకరు తప్పు చేసినప్పుడు క్షమించాలని కోరితే అదే పరిస్థితిలో మరొకరిని క్షమించే మనసు ఉండాలి అని అన్నారు. గతంలో కుటుంబ పోషణలో మగవారి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని, అయితే ఇంటిని చూసుకోవడం, కుటుంబాన్ని చక్కదిద్దడం కూడా అంతే పెద్ద బాధ్యత అని జీవిత పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళలు కూడా సంపాదిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.